హోలీ అంతరంగ శుద్ధి, ఆనందాల కేళి. హోలీ అంటే కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు, అది మనసును శుద్ధి చేసుకునే ఒక గొప్ప సందర్భం. మీరు చెప్పినట్టుగా ఈ పండుగలో రెండు ముఖ్యమైన ఘట్టాలున్నాయి. ఒకటి హోలికా దహనం, కామదహనం. రెండు రంగుల సంబరం. అగ్నితో అంతరంగ శుద్ధి, కామదహనం. మనం ఇంట్లోని పాత వస్తువులను మంటల్లో వేసినట్టే మన మనసులో పేరుకుపోయిన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 6 పాత వస్తువులను, అరిషడ్వర్గాలను ఆ జ్ఞానాగ్నిలో దహనం చేయాలి. సందేశం: గతకాలపు చేదు జ్ఞాపకాలను, పాత ద్వేషాలను ఈ మంటల్లో వదిలేసి రేపటి కొత్త వెలుగు కోసం సిద్ధమవడమే నిజమైన హోలీ. ప్రకృతితో మమేకం. వసంతకాలంలో చెట్లు పాత ఆకులను రాల్చి కొత్త చిగుళ్లను ఎలా తొడుగుతాయో, మనిషి కూడా తన పాత స్వభావాన్ని వదిలి కొత్త ఆలోచనలతో, ఉత్సాహంతో చిగురించాలి. ప్రకృతి మనకు నేర్పే ఈ పునర్జన్మ సిద్ధాంతమే హోలీ. రంగుల వెనుక దాగి ఉన్న గుణాలు. మీరు పేర్కొన్న రంగుల విశిష్టతను మరికొంత స్పష్టంగా ఇలా చెప్పవచ్చు. తెలుపు శాంతికి మరియు నిర్మలమైన మనసుకి చిహ్నం. ఎరుపు శక్తికి, ప్రేమకు మరియు అనురాగానికి గుర్తు. పసుపు మంగళకరమైన శుభానికి, ధైర్యానికి సంకేతం. నీలం విశాల హృదయానికి, ప్రసన్నతకు నిదర్శనం. ఆకుపచ్చ ఎదుగుదలకు, సంతోషానికి మరియు ప్రకృతికి సాక్ష్యం. ఆధునిక మార్పు. మన బాధ్యత ప్రస్తుత కాలంలో రంగుల పేరుతో కెమికల్స్ వాడటం, కోడిగుడ్లు విసురుకోవడం వంటివి పండుగ పవిత్రతను దెబ్బతీస్తున్నాయి. పరిష్కారం: సహజ సిద్ధమైన రంగులను, నేచురల్ కలర్స్ వాడుతూ ఒకరి ఆత్మగౌరవానికి భంగం కలగకుండా కేవలం ప్రేమను మాత్రమే పంచుకోవాలి. ఈ పండుగ మనసుల కలయిక కావాలి తప్ప శరీరాల మీద రంగుల దాడి కాకూడదు. ముగింపు: కులమతాలకు అతీతంగా, పేద ధనిక భేదం లేకుండా అందరూ ఒకే రంగులో కలిసిపోయే ఈ పండుగ సమసమాజానికి నిదర్శనం. మనలోని చెడును దహనం చేసి మంచిని రంగులుగా చల్లుకుంటూ సాగిపోదాం. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్ష.